హాయ్ గైస్. ఏదైతే నిన్న చిరంజీవి గారు ఈవెంట్ జరిగిందో, ఏదైతే గిన్నిస్ రికార్డ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో, డాన్స్ కమ్ యాక్టర్‌లో దాని గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ తప్పకుండా మీ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది వీడియో. ఆహ్, నా నా ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మ్యాటర్‌లోకి వెళ్దాం ఇక. ఇన్నేళ్ల ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే తెలుగు ఇండస్ట్రీ ఉందో, స్థాపించబడ్డ దగ్గర నుంచి చిరంజీవి గారిని మనం చూసుకుంటూ పెరుగుకుంటూ వస్తున్నాం. తను ఎన్నో స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించడానికి తన కృషి ఎంతో ఉంటుంది. దాని వెనక తన హార్డ్ వర్క్ ముఖ్యంగా. అండ్ ఈరోజు దానికి తగ్గట్టుగానే ప్రతిఫలం దొరికిందని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం చిరంజీవి అభిమానులు కూడా చాలా వరకు హ్యాపీ అయి ఉంటారు నాకు తెలిసినంత వరకు అయితే 100%. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్న వ్యక్తికి ఇలాంటి అవార్డు రావడం ఎవరికైనా ఒక ఆనందాన్ని ఇస్తుంది కదా. నేనైతే నా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగింది చాలా అంటే సినిమాల్లో అయితే ఒక 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 ఆర క్రియేట్ చేసిన మాత్రం చిరంజీవి గారు ఎప్పటికీ మర్చిపోయినంత తరాన్ని అండ్ తన తరపు నుంచి పరిచయం చేయడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం తను అంత పెద్ద సెక్టర్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దానికి తగ్గట్టుగానే ప్రతిఫలం అయితే లభించింది. 100% తన పడ్డ కష్టానికి తన కృషికి అయితే లభించింది. సో ఏదైతే గిన్నిస్ రికార్డ్ వాళ్ళు ఉన్నారో బెస్ట్ యాక్టర్ కమ్ డాన్సర్గా తనకు ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా కొన్ని విషయాలు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు చిరంజీవి సినిమాలు వస్తాయో ఎప్పుడైనా రివ్యూస్ చూసి సినిమాలు చూడడం మాత్రం చేయకండి. ఎందుకంటే అంత పెద్ద బిగ్ స్టార్, ఎందుకంటే తన సినిమా కూడా రివ్యూ చూసి వెళ్ళడం అనేది సంబంధించి మాత్రం కాదు. ఏదైతే రివ్యూ చెప్పేవాళ్ళు ఉన్నారో, సినిమా గురించి రివ్యూ చెప్పేవాళ్ళు ఉన్నారో, దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంత పెద్దదిగా ఉంది అనేది దాని వెనుక కారణం అండ్ ఎంతో కొంత చిరంజీవి గారి కృషి. చాలామంది కృషి చేసి చాలామంది కష్టపడ్డట్టు ఉన్నారు. చాలామంది కష్టపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు టీఎఫ్ఐ స్థాపించడం కోసం, ప్రాపర్గా ఈ సెక్టర్ బిల్డ్ చేయడం కోసం అందులో చిరంజీవి గారి కృషి కూడా చాలా ఉంది. సో తప్పకుండా మీరు ఎవరైతే ఫిలిం అంటే రివ్యూ చేసేటోళ్ళు ఉన్నారో, చిరంజీవి గారి సినిమా అప్పుడు మాత్రం కొంచెం రివ్యూ చూసి సినిమాకి వెళ్ళేలా మాత్రం చేయకండి. తప్పకుండా అంత పెద్ద స్టార్కి మనం ఇచ్చే గిఫ్ట్ అదే 100%. అంటే ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ యాక్టర్ ఆయన. సో తప్పకుండా ఇలాంటి విషయాల్లో కొంచెం చిరంజీవి గారికి మద్దతుగా ఉంటారని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక టీఎఫ్ఐ గొప్ప విజయాన్ని సాధించింది అయితే చెప్పగలుగుతాం మనం. ఎందుకంటే ప్రీవియస్లో చిరంజీవి గారు మాట్లాడుతూ ఉండేటారు కదా, అసలు తెలుగు వాళ్ళని రికగ్నైజ్ చేసేటోళ్ళు కదా, తెలుగు వాళ్ళకి గౌరవం దక్కేదే కదని అనే విషయం చాలా మాట్లాడుతూ ఉండేటోళ్ళు కదా. సో దీన్ని బట్టి చిరంజీవి గారు రావడం వల్ల ఎంతో మేబీ నాకు తెలిసినట్లయితే ఫుల్ సాటిస్ఫై అయి ఉంటారు, హ్యాపీగా అయితే ఉంటారు ఖచ్చితంగా తను. అండ్ ఇలాంటి అవార్డ్స్ రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఈ టీఎఫ్ఐ తెలుగు స్టేట్కి బెనిఫిట్ ఏంటంటే మరెన్నో మంచిగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టీఎఫ్ఐ. అండ్ ఆ విషయంలో ఖచ్చితంగా సహకరిస్తుంది. ఎన్నో అవార్డులు వస్తాయి. మేబీ అప్కమింగ్ యాక్టర్స్ అయినా ఇక్కడ నుంచి మంచి స్టోరీస్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అవార్డు వచ్చినప్పుడు ప్రోత్సాహం జరిగినప్పుడు అలాంటి పెద్ద యాక్టర్లకి. సో అందులో మనం తప్పకుండా ఒప్పుకొని తీరాల్సింది, చిరంజీవి గారు పెద్ద గొప్ప మార్క్ చేసి పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మా తరపు నుంచి కంగ్రాచులేషన్ మా ఛానల్ నుంచి. అండ్ మీరు ఇలాంటి మరెన్నో మంచి విజయాలు సాధించాలని అయితే అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ మీరు వచ్చే సినిమాలకు, అప్కమింగ్ సినిమాలకు. అండ్ ఇదే విషయం చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నేను మరెన్నో మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.